తొలితరం తెలుగు కథకుల్లో ముఖ్యులు చింతా దీక్షితులు. భాషలో, నిర్మాణంలో తనకంటూ ప్రత్యేకత చాటుకున్న కథకుడు ఈయన నవంబర్ 1, 1891లో తూర్పుగోదావరి జిల్లాలోని దంగేడు గ్రామంలో జన్మించారు. ఉపాధ్యాయునిగాను, పాఠశాలల తనిఖీ అధికారిగాను ఉద్యోగం చేశారు. కథలతో పాటు నాటకాలు, గేయాలు రచించారు. అపూర్వమైన బాల సాహిత్యాన్ని సేకరించారు, సొంతంగా సృష్టించారు కూడా. చింతా దీక్షితుల కథలు వస్తు వైవిధ్యంతో పాటు విశిష్ట నిర్మాణంతో ఉంటాయి. వీరి కథల్లో దాసరిపాట, గోదావరి నవ్వింది, మూడు కుక్కలు, కిష్కింధలు కోతి, డబ్బు డబ్బు డబ్బు, పెద్ద మేడ ముఖ్యమైనవి. సంచార జాతులు, ఆదిమ జాతుల మీద ఆయన సుగాలి కుటుంబం, చెంచురాణి అనే 2 కథలు రాశారు. ఈయన సుమారు 100కు పైగా కథలు రాశారు. చింతా దీక్షితుల కథల పేరిట 1964లో 22 కథలు ప్రచురించబడ్డాయి. 1966లో చింతా దీక్షితులు సాహిత్యం అనే పేరుతో మరో 9 కథలతో పాటు ఆయన రచనా వ్యాసంగం మొత్తం ప్రచురించబడింది. గురజాడ, శ్రీపాద తరువాత తెలుగు కథా సాహిత్యాన్ని సుసంపన్నం చేసిన రచయిత చింతా దీక్షితులు. ఈయన రాసిన చెంచురాడి కథ ఇప్పుడు ప్రసారం చేయబోతున్నాం. దాసరిపాట కథా సంపుటి 1956 విశాలాంధ్ర ప్రచురణల నుండి ఈ కథ స్వీకరించబడింది. చెంచురాడి రచయిత చింతా దీక్షితులు. కథలోకి పోదాం. కర్నూలు నుంచి శ్రీశైలం వెళ్ళేటప్పుడు తోవలో నాగలూటి అనే గ్రామం వద్ద యాత్రికులు మజిలీ చేస్తారు. ఆ చిన్న గ్రామంలో కాపురమున్న వాళ్ళందరూ చెంచువాళ్లే. దానికే ఈ మధ్య బైరాగి కట్ట అని, మొండి కట్ట అని పేర్లు వచ్చాయి. నాగలూటిలో దేవాలయం ఉన్నది. దానికి ఎదురుగా నెగళ్ళు వెలిగించి యాత్రికులు రాత్రులు గడుపుతారు. కొందరు దేవాలయం మండపం మీదకి ఎక్కి పడుకుంటారు. నాగలూటి గ్రామము అడవుల మధ్య ఉన్నది. మామిడి చెట్లు, వెదురు దుబ్బలు అక్కడక్కడ ఎక్కువగా పెరిగి ఉన్నవి. మాఘమాసంలో తాండ్ర చెట్లు బాగా పుష్పిస్తవి. ఆ పువ్వుల సౌరభము రాత్రివేళల నాగలూటి ప్రాంతాల వ్యాపిస్తుంది. అప్పుడే మామిడికాయలు, చిలక్కొట్టులు రాలటం ఆరంభం. చెంచువాళ్ళు ఆ కాయలు, పళ్ళు తిని పొట్ట నింపుకుంటారు. వేసవి కాలంలో నాగలూటి వద్ద మృగభయము కద్దు. రాత్రివేళ అప్పుడప్పుడు నీళ్లు తాగటానికి ఒక్కొక్క పెద్ద పులి ఆ ప్రాంతాలకు వస్తూ ఉంటుంది. అందుకోసమే యాత్రికులు నిద్రమాని నెగళ్ళ చుట్టూ కూర్చుంటారు. నాగలూటి దగ్గర చిన్న నీళ్ల కుండు అంటే పుష్కరిణి ఉన్నది. కుండులోకి ఎప్పుడూ పాతాళ గంగ ధారగా వచ్చి పడుతూ ఉంటుంది. ఆ కుండులోనే యాత్రికులు స్నానం చేయటము, ఆ నీళ్లే గ్రామస్తులు తాగటము, ఆ నీళ్ల కోసమే పెద్ద పులులు రాత్రివేళ రావటము కూడాను. నల్లమల కొండలు అరణ్యమయము. అక్కడక్కడ చెంచుగూడెములు చాలా కలవు. నాగలూటి అటువంటి చెంచుగూడెమే. ఆ కొండలలోనే పుణ్యక్షేత్రములు కలవు. శ్రీశైలము అన్నింటిలోనూ మహత్తు కలదని ప్రసిద్ధికెక్కినది. శ్రీశైలం మీది రాళ్లన్నీ శివలింగములేనట. శ్రీశైలం మీది చెంచులందరూ సిద్ధులేనట. శ్రీశైలం బట్టి నల్లమల కొండలకు, అందలి అరణ్యములలోని చెట్లకు కూడా మహత్తు కలిగింది. ఒక ఏడు శివరాత్రికి శ్రీశైలం వెళ్ళి తిరిగి వస్తూ కొందరు యాత్రికులు నాగలూటి సమీపాన వంట చేసుకుంటున్నారట. వారికి ఆనాటికి ఒక చెవుల పిల్లి అంటే కుందేలు ఆహారము కానున్నది. కుండలో దాని మాంసముంచి కూర వండుతూ కలయబెట్టడానికి ఏమీ లేక కర్ర ముక్క పక్కన ఉంటే దానితో ఆ కూర కలియబెట్టేసరికి కుండలో నుంచి చెవుల పిల్లి, అదే కుందేలు, బుడుంగున బయటికి దుమిగి పారిపోయిందట. సంజీవినికున్న ప్రభావము నల్లమల కొండల మీది కొన్ని చెట్లకు కలదట. చెట్లకే కాకుండా అక్కడ వాసము చేసే సిద్ధులకు కూడా ఇటువంటి మహత్తు కలదట. మనుష్యులకు ఆకలి లేకుండా ఉంటే ఎంత బాగుంటుందో
ఏ తాపత్రయమూ లేకుండా హాయిగా భగవన్నామస్మరణ చేస్తూ కాలం గడపవచ్చును గదా అనుకునేవాడు ఒక బ్రాహ్మడు. అతడు అగుపెంచిన బైరాగులనందరినీ ఆశ్రయించి ఆకలి లేకుండా చేసుకుందామని చాలా ప్రయత్నించినాడు. ఒకమారు అతడు నల్లమల కొండలలో ఒక సిద్ధుడిని చూచాడు. ఆ సిద్ధుడు ఏదో పసరు తాగించి ఆ బ్రాహ్మడికి ఆకలి లేకుండా చేశాడు. అప్పటికి సంతోషించినప్పటికీ ఆ బ్రాహ్మడు తర్వాత పడ్డ ఆందోళన ఇంత అంతా కాదు. భగవన్నామస్మరణ అటుండగా తనకేదో జాడ్యం సంభవించినట్టు అతడు భావించి ఎన్నో మందులు మింగాడు. లాభం లేకపోయింది. తుదకు ఒక బైరాగి అతనికి తటస్థపడ్డాడు. ఆ బైరాగి అతనికి మందిచ్చినాడు. ఆ మందు ప్రభావం వల్ల అతడు పూర్వము తిన్న పసరు కక్కివేసినాడు. ఆ బైరాగి ఆ పసరు తాను తిని క్షుధను జయించి అంతరాయరహితమైన సమాధిలో ప్రవేశించాడు. నల్లమల కొండల ప్రభావము అట్టిదని లోకులు చెప్పుకుంటారు. నాగలూటి గ్రామంలో చాలా వెదురు గుడిసెలున్నవి. కానీ ఒక గుడిసె మాత్రము దూరముగా ఒక మామిడి చెట్టు కింద పుష్కరిణికి సమీపముగానున్నది. ఆ గుడిసెలో ఒక చెంచిత, ఒక చెంచుబాలుడు కాపురమున్నారు. చెంచుది ముసలిది, నల్లని శరీరము, వయస్సులో అందగత్తే. ఇప్పుడు శరీరమంతా ముడతలు పడ్డది. చెంచుబాలుడు సామన ఛాయ రంగు, నీలిరంగు కళ్ళు, రాగి వెంట్రుకలు. చెంచుబాలునకు 20 సంవత్సరముల వయస్సు. ఇతడు ముసలిదాని కొడుకే. పగలు వేటాడి తనకు తన తల్లికి సరిపోయినంత ఆహారం సంపాదించేవాడు. ముసలిది ఎప్పుడూ గుడిసె ముందు ఏదో పరంచానుగా ఆలోచిస్తూ కూర్చుంటుంది. అక్కడ చెంచువాళ్ళందరూ ఆమెను చెంచురాణి అని పిలుస్తారు. యాత్రికులు ఆమెను చూచి ఆమెను చెంచురాణి అని పిలవడము విని ఆమె సిద్ధురాలని భావించి కొబ్బరికాయలు, అరటిపళ్ళు ఆవిడకు సమర్పిస్తూ ఉంటారు. ముసలిదాని దృష్టి పళ్ళ మీద గాని యాత్రికుల మీద గాని ఎప్పుడూ పడలేదు. అప్పుడప్పుడు ఆమె ఈ రీతిగా గొణుగుకొనేది: సముద్రాలు, సముద్రాల మధ్య దేశం, దేశంలో ఊళ్ళో, ఒక ఊళ్ళో నా దేవుడు. యాత్రికులకు ఈ మాటలు అర్థమయ్యేవి కావు. ముసలిదానికి చిన్నతనములో తల్లిదండ్రులుంచిన పేరు లచ్చి, మధ్యకాలంలో వచ్చిన పేరు బెస్సి, అంత్యకాలంలో వచ్చిన పేరు చెంచురాణి. ఆమె కొడుకు పేరు వీరభద్రుడు. ఆమె ఇతరులతో ఎప్పుడూ మాట్లాడకపోయినప్పటికీ కొడుకుతో అప్పుడప్పుడు ప్రసంగించేది. సముద్రాలు దాటి, దేశాలు దాటి తనను తన కొడుకు తీసుకొని వెళ్ళగలడేమో అని అడిగేది. సముద్రాల మధ్య దేవతల దేశాలు చూడటానికి అతనికి కుతూహలము ఉన్నదేమో కనుక్కునేది. అక్కడ అడవులుంటాయా? అక్కడ వేటాడవచ్చునా? అక్కడ చెంచువాళ్ళుంటారా అని అడిగేవాడతడు. అక్కడ మన దేవుడున్నాడు, పెద్దవాడవైనాక అక్కడికి నన్ను తీసుకుని వెళ్ళవా అని ఆమె ప్రశ్నించేది. వీరభద్రుడు ఆమె మాటలు అర్థం చేసుకునలేక ఒక్కొక్కప్పుడు ప్రత్యుత్తరమే ఇచ్చేవాడు కాదు. ఊర్లోండి పట్టి తెచ్చిన క్షుద్ర జంతువులు, కాయలు, పళ్ళు, ఊచబియ్యము, తేనెపట్టుల మైనము ఆమె దేహాన్ని పోషిస్తున్నవి. ఆమె హృదయమును పోషించడానికి తన కొడుకు విగ్రహము, తన ఆలోచనలు ఉండేవి. అప్పుడప్పుడు ఆమె నిట్టూర్పు విడిచేది. వాయువు కూడా అప్పుడే ఏ చెట్ల సందు నుంచో నిట్టూర్పు విడిచేది. ఆమె అప్పుడప్పుడు కన్నీళ్లు విడిచేది. చెట్ల ఆకుల నుండి అప్పుడే మంచు బిందువులు రాలేవి. ఆమె అప్పుడప్పుడు కొడుకును కౌగలించుకొని నీవే నా దేవుడవా అని అనేది. నేను కాను అనేవాడు అతను. కానీ ఆ మాటలు ఆమెకు వినబడకుండా వెదురు దుబ్బలు కీచుమని ధ్వని చేసేవి. ఆ ప్రాంతములలో నివాసం చేసే చెంచువాళ్లందరూ వీరభద్రుణ్ణి చెంచురాణి కొడుకనే పిలిచేవారు. అతనిని వాళ్ళందరూ గౌరవంగా చూసేవారు. వీరభద్రుడు వేటాడడంలో చాలా నేర్పరి. విల్లమ్మును పుచ్చుకుని అడవిలోకి వేటకి వెళ్ళి
అతనెప్పుడూ ఒట్టి చేతులతో ఇంటికి రాలేదు. తాను అందరు చెంచువాళ్లలాగా ఉండకపోవటము, తనను తన తల్లిని అందరూ గౌరవముగా చూడటము అతనికి బోధపడింది కాదు. అందుకు కారణమేమైనా ఉండునా అని అతడు చాలామందిని అడిగాడు. ఏ కారణం చేతనో వాళ్ళు అతనికి సరైన కారణము చెప్పారు కారు. తన తల్లి తప్ప ఇంకెవరూ తనకు చెప్పరని ఊహించి అతడు ఒకనాడు తల్లిని చెప్పవలసిందని తొందరపెట్టినాడు. తల్లి సందేహించి తుదకు చెప్పింది. పాతాళగంగ కొండల మధ్య నుంచి ప్రవహిస్తూ ఉన్నదని, ఆ పాతాళగంగ అక్కడికి తూర్పుగా ఎక్కడో అరణ్యము మధ్య కొండలలో మలుపు తిరిగినదని, ఆ మలుపు దగ్గర నీరు చలనము లేకుండా ఉంటుందని, ఆ మలుపు గుహవలే ఉంటుందని, దాని పేరు పీనుగుల గొంది అని, అక్కడికి వెళ్ళినట్టయితే ఇద్దరు చెంచువాళ్లు కనిపిస్తారని, ఆ చెంచువాళ్లను కలుసుకొని తాను లచ్చి కొడుకునని చెప్పి లచ్చి సముద్రాల మధ్యకు వెళుతున్నదని చెప్పవలసినదని, వాళ్లే నీకు జన్మ వృత్తాంతము యావత్తూ చెబుతారని ఆమె చెప్పింది. వీరభద్రుడికి అక్కడికి వెళ్ళవలనని కుతూహలం కలిగినది. కానీ తల్లినొక్కతిని వదిలిపెట్టి ఎలాగా వెళ్ళడం? చెంచురాణి ఆ సంగతి గ్రహించి తనకు అక్కడ ఉన్న చెంచువాళ్ళు తిండి పెడుతూ ఉంటారు కాబట్టి ఆ విషయమై అతడు బెంగపెట్టుకోవాల్సిన అవసరం లేదని చెప్పింది. వీరభద్రుడు ప్రయాణానికి సిద్ధపడ్డాడు. విల్లములు తీసుకున్నాడు. మొలలో పెద్ద కత్తి దోపుకున్నాడు. కట్టుకున్న బట్ట పైమీద బట్టతోటి బయలుదేరాడు. అడవులలో నడవడము ప్రారంభించాడు. తెల్లవారుజామున బయలుదేరి బారెడు పొద్దెక్కేసరికి పెద్ద చెరువు చేరుకున్నాడు. అక్కడ చెంచుగూడెము, లంబాడీగూడెము ఉన్నవి. ఆ గూడెముల వైపు పోక అతడు తోవలో సంపాదించిన మామిడికాయలు, డుంకిపళ్ళు, చింతగుళ్ళలు తిని చెరువులో నీళ్లు దాహం తాగి ప్రయాణం సాగించాడు. తోవలో చెంచువాళ్లు అతన్ని చూసి ఎవడో పరాయివాడు వచ్చాడనుకుని బద్ద అలుగులు సర్దుకొన్నారు. సమీపము నుంచి చూచి చెంచురాడే కొడుకు అని అరుస్తూ పారిపోయినారు. నడవగా కృష్ణానది కానవచ్చింది. బండల మీద నుంచి మందముగా ప్రవహిస్తూ ఉంది. దాని గట్టున్నే అతడు నడిచిపోతున్నాడు. వెదురు దుబ్బలలో నుండి అడవి కోళ్లు కోయటం ప్రారంభించినవి. కోతుల మందలు అతనిని చూసి ఒక బండ మీద నుంచి ఇంకొక బండ మీదకి దూకుతూ పోయి అదృశ్యమైనవి. తోవలో టేకు చెట్లు, మద్ది చెట్లు, గొడుగుతుమ్మ చెట్లు, మంచిగంధపు చెట్లు, వెదురు పొదలు ఎన్నో ఉన్నవి. అతడు వాటిని చూడకుండా తల్లి సంగతి తన సంగతి తెలుసుకుంటూ వెళ్ళిపోతున్నాడు. సాయంత్రం అయ్యేసరికి శ్రీశైలం చేరుకున్నాడు. తోవలో చెంచువాళ్ళెవళ్ళూ అతనికి తటస్థపడలేదు. అతనికి ఆకలి వేసింది. కత్తితో ఒక ఈత చెట్టు పడగొట్టి దానిని నరికి మువ్వు తిని ఆకలి తప్పులు అంచుకున్నాడు. శ్రీశైల దేవాలయానికి ఎదురుగా ఉన్న సత్రపు గదులలో ఆ రాత్రి నిద్రపోయాడు. రాత్రి 4వ జామున లేచి నలిగిన బాట గుండా వెళ్ళినాడు. తోవలో ఎలుగుబట్లు అతని విల్లును చూసి తప్పుకొన్నవి. జింకల మందలు చెంగున దాట్లు వేస్తూ పారిపోయినవి. చాలా దూరం నడిచిపోగా అతనికి పాతాళగంగ గోచరమైనది. పాతాళగంగను అనుసరించి అతడు నడిచిపోయాడు. చిటచిటలాడుతూ ఎండ కాస్తున్నది. పాతాళగంగలో స్నానం చేసి కడుపు నిండా నీళ్లు తాగి బండపక్క నీడలో విశ్రమించాడు. అతని చుట్టూ కొండలు, అక్కడక్కడ వెదజల్లినట్లు పెద్ద పెద్ద రాళ్ళు, కొండల నిండా చెట్లు, పెద్ద పులులు సంచారం చేసే చోటది. అతనికి అక్కడ కునుకు పట్టింది. ఎంతసేపు నిద్రపోయాడో తెలియదు. కళ్ళు తెరిచేసరికి అతనికి ఎదురుగా ఉన్న బండ మీద ఒక చెంచుపిల్ల కనబడింది. కళ్ళు నులుముకొని లేచి కూర్చుని మళ్లీ చూచాడు. నల్లని పడుచు చెంచుపిల్ల 16 సంవత్సరముల ఈడుగలది. అతనిని పరకాయించి చూస్తున్నది. ఆమె పక్క ఒక బుట్టలో పళ్ళు, కాయలు, కత్తి, ఉరులు మొదలైనవి ఉన్నవి.
చెంచుపిల్లలో నుంచి లావణ్యము సూర్యబింబం నుంచి వచ్చే కిరణములలాగా వచ్చి అతని మనస్సును ఆకర్షించింది. అతని మనస్సులో లేదు. నీవు చెంచువేనా అని ప్రశ్నించింది చెంచుపిల్ల. అవును అన్నాడు వీరభద్రుడు. మనమిద్దరము ఈ కొండలలో ఉండిపోదాము, నాతో కూడా ఉంటావా? నీకు తల్లిదండ్రులు లేరా? లేరు, ఉన్నారు. నేను అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పవే. నాకు పీనుగుల గొంతు చూపిస్తావా? చూపిస్తే నా నేస్తం అవుతావా? మా అమ్మని అడుగుతాను. మీ అమ్మ ఎక్కడుంది? నాగలూటిలో. నాగలూటిలో అడవే లేదు. ఇక్కడంతా అడవో, మనం స్వేచ్ఛగా తిరగవచ్చు కాదు? అవును. ఈ రీతిగా కొంతసేపు సంభాషణ జరిగింది. వీరభద్రుడికి చెంచుపిల్ల కడుపు నిండా పళ్ళు పెట్టింది. ఇద్దరూ కలిసి కేకలు వేసుకుంటూ పాతాళగంగ ఆవలిగట్టుకు ఈదుకుపోయారు. ఏరు దాటి అక్కడ కొండలు చుట్టి తిరిగి ఇద్దరూ వెడుతున్నారు. ఎన్నో ఊసులు కథలు చెంచుపిల్ల చెప్పింది, ఎన్నో పాటలు పాడింది. ఆ రాత్రి ఒక చెట్టు మీద గడిపారు కబుర్లు చెప్పుకుంటూను. తెల్లవారకుండా లేచి వాడిద్దరూ ప్రయాణం సాగించారు. నలగని బాటల గుండా ఇతరులకు తెలియని చెంచుపిల్ల అతన్ని తీసుకుపోయింది. పాతాళగంగ కొండల మధ్య నుండి ప్రవహిస్తూ ఉన్నది. ఒకచోట పాతాళగంగకు అడ్డంగా పర్వతము నిలిచి ఉన్నది. కృష్ణానది ఆ పర్వతము చుట్టూ తిరిగి ప్రవహించిన చోటు ఇక్కడ. వరదల రోజులలో కృష్ణానది పర్వతమును పొడిచివేస్తూ ఉంటుంది. చాలా కాలము ఈ రీతిగా చేయడం వల్ల ఆ కొండలో ఒక మోస్తరు గుహ ఏర్పాటైనది. వరదలు లేని కాలంలో ప్రవాహము మందముగా ఉండడం చేత గుహలో నీళ్లు చలనము లేకుండా ఉంటవి. నదిలో పడ్డ మ్రాకులు వగైరా అన్ని వస్తువులను కృష్ణానది ఈ గుహలో దాచుకుంటుంది. నదికి ఎగువను ఉన్నతమైన కొండ ఒకటి ఉన్నది. ఆ కొండకు సరాసరి కింద పాతాళగంగ. ఆ కొండ అంచున ఒక నున్నని రాయి కలదు. ఆ రాతి మీద 2 పాచిహ్నములున్నవి. వాటికి సిద్ధరామయ్య పాదుకలని పేరు. మోక్షమునాశించే యాత్రికులు ఈ పాదుకల మీద నిలబడి పాతాళగంగకు తమ్ము తాము అర్పించుకుంటారు. అటువంటి వారినందరినీ కృష్ణానది ఈ గుహలోకి చేర్చుతుంది. దీనికే పీనుగుల గొంది అని పేరు. పీనుగుల గొంతుకి ఆవలి వైపున ఒక చిన్న చెంచుగూడెమున్నది. ఆ చెంచుగూడెమునకు నాయకులిద్దరు, గంగడు, గురవడు. చెంచుపిల్ల వీరభద్రుడు కలిసి ఈ గూడెము చేరుకున్నారు. చెంచుపిల్ల ఈ గూడెము వారికి చాలా పరిచితురాలే. గూడెములో స్త్రీ పురుషులు చెంచుపిల్ల స్వాతంత్ర్యం చూచి ముక్కు మీద వేలుంచుకుంటారు. వారి ఆచార వ్యవహారములలో గాని వారి కట్టుబాట్లతో గాని చెంచుపిల్లకు ఏమీ ప్రసక్తి లేదు. ఒకరి చెప్పు చేతలలో కాకుండా స్వేచ్ఛగా పెరుక్కుంటూ వచ్చి ఉంటుంది ఆ చెంచుపిల్ల. వీరు గూడెము చేరుకునేసరికి గూడెములోని స్త్రీ పురుషులు చాలామంది వేటకు పోయారు. వీరభద్రుడు చెంచుపిల్ల కలిసి దుబ్బుల వెంట పచారు చేయటం మొదలుపెట్టారు. సాయంకాలం వరకు వారు ఆ ప్రాంతాలు తిరిగి కడుపు నింపుకొని చివరకు గూడెము చేరుకున్నారు. ఒక రోజున చెంచుపిల్ల అక్కడ స్త్రీ పురుషులనందరూ పోగు చేసి నాట్యమాడించింది. గంగడు, గురవడు, వీరభద్రుడు ఆ నాట్యంలో చేరక కొంత దూరముగా ఒక బండ మీద కూర్చున్నారు. వీరభద్రుడిని చూడటంతోనే అతను లచ్చి కొడుకనే వాళ్ళిద్దరూ గుర్తించారు. నీవు ఇంత దూరం ఇప్పుడు రావటానికి కారణమేమి అని వాళ్ళు అడిగారు. మా అమ్మ సముద్రాల మధ్యకు వెళుతుందట, ఆ సంగతి మీతో చెప్పమన్నది అని వీరభద్రుడు చెప్పాడు. గౌరిని నీవెక్కడ చూచావు అని వారడిగారు. గౌరీ ఎవరు? నీతో వచ్చిన చెంచుపిల్ల. తోవలో కనబడి నాకు దారి చూపించింది. అయితే నీవు అదృష్టవంతుడివి. ఎందుచేత? గౌరీ ఇంతవరకు ఏ పురుషుడితోటి కలిసిమెలిసి ఉండలేదు. వీరభద్రుడు మాట్లాడలేదు. గౌరీ చిన్న చెంచురాణి. మా అమ్మను చెంచురాణి అని, నన్ను చెంచురాణి కొడుకు అని పిలవటానికి కారణమేమి అని వీరభద్రుడు అడిగాడు.
వారిద్దరిలో కొంచెం పెద్దవాడైన గంగడు ఆ వృత్తాంతమంతా వీరభద్రునితో ఈ విధముగా చెప్పాడు. లచ్చి చిన్నతనములో చాలా అందముగా చురుకుగా ఉండేది. ఆమె ఎక్కలేని కొండలు చెట్లు లేవు. పురుషులతో సమానముగా వేటాడుతూ మోటు పనులు చేస్తూ ఉండేది. అంతేకాకుండా అడవులలో తిరిగి మందులు మాకులు సంపాదించి వైద్యము చేయటమే కాకుండా కొంతవరకు మంత్రములు కూడా నేర్చుకున్నది. ఆ కారణం చేత చెంచువాళ్లకు లచ్చి అంటే భయము, భక్తి. చిన్నతనంలో లచ్చి నేను చాలా స్నేహముగా ఉండేవాళ్లము. ఇద్దరము కలిసి వేటకు వెళ్ళేవాళ్లము. ఇద్దరము ఏటిలో ఈదులాడేవాళ్లము. ఇద్దరము నది ఒడ్డున పొంచి ఉండి ఇసుకలో పడుకోవటము, మొసళ్ళు వచ్చినప్పుడు వాటిని ఉచ్చులతో పట్టుకునేవాళ్లము. అప్పుడు మాకు భయమంటే ఏమిటో తెలియదు. ఒక్కొక్కప్పుడు చాలా రోజుల వరకు మేము అడవుల్లో వేటాడుతూ ఉండిపోయేవాళ్ళం. ఆ కాలంలో లచ్చి నన్ను పెళ్లాడుతానని చెప్పింది. అప్పుడు చెంచువాళ్లకు చాలా కష్టదినములు. అడవులలో పండిన పంటనంతా అధికారులు తీసుకుపోయేవారు. మాకు తినటానికి తగిన తిండి ఉండేది కాదు. ఎన్ని విధాల తంటాలు పడ్డా మాకు ఆకలి అడిగేది కాదు. అప్పుడు మేమందరము ఆడువాళ్ళు మగవాళ్ళు ఆలోచించాము. మాలో గురవడి చాలా బుద్ధిమంతుడు. అనేక మంది అనేక సలహాలు చెప్పారు. తుదకు అప్పుడు తీర్మానించుకున్నాము అధికారులను అడవులలో కాలు పెట్టనివ్వకూడదని. అయితే ఆ రీతిగా చేయటం ఎలాగా అందరూ ఆలోచించారు. ఎవరికీ మార్గం తోచింది కాదు. ఎవరైనా సరియైన మార్గం సూచించినట్లయితే వారిని లచ్చి పెళ్లాడుతానన్నది. గురవడు చేస్తానన్నాడు. నాకు దుఃఖము కలిగింది. లచ్చి మీద గురవడి మీద నాకు కోపం వచ్చింది. పగలు తీర్చుకోవటానికి సమయం కాదది. గురవడు చెంచువాళ్లనందరినీ 10 జట్టుల కింద విడదీసి ఒక్కొక్క జట్టుకు ఒక్కొక్క పెద్దను ఏర్పాటు చేశాడు. కొన్ని జట్టులను రోడ్లు కాయటానికి పంపాడు. కొన్ని జట్లను అడవులలో ఉన్న అధికారుల మీదికి పంపాడు. తరువాత గురవడు లచ్చిని పెళ్లి చేసుకున్నాడు. లచ్చి తల్లిదండ్రులకు 4 జతల ఆవులనిచ్చి లచ్చిని తీసుకుపోయాడు. ఒకనాడు రహస్యముగా లచ్చిని నేను కలుసుకొని చిన్నతనములో అది అన్నమాట జ్ఞాపకం చేశాను. లచ్చి నవ్వింది. ఈ రీతిగా చెప్పింది, చిన్నతనములో నిన్ను పెళ్లి చేసుకున్నాను. ఇప్పుడు గురవడిని పెళ్లి చేసుకున్నాను. రహస్యముగా 2 భర్తలు ఉండకూడదని నేను చెప్పిన మాటలు పెడితే వినిపెట్టింది. పర్యవసానం ఏమి జరిగిందంటే లచ్చి గురవడితో సంసారం చేస్తూ ఉన్నప్పటికీ మేమిద్దరము భార్యాభర్తల వలె ఉండటానికి నిశ్చయించుకున్నాము. ఈ విషయం మాత్రం రహస్యముగా ఉంచాము. ఆ రోజులలో చెంచువాళ్ల ప్రతాపము లోకానికి వెల్లడైంది. రోడ్ల మీద ఎవరు ప్రయాణం చేసినప్పటికీ వాళ్ళు చెంచువాళ్ల అలుగులకు గురయ్యేవారు. మా వాళ్ళందరూ అధికారులను దొరికినంత మట్టుకు హతమార్చారు. అడవి సమీపానికి రావటానికి అందరూ భయపడ్డారు. ఆ రోజులలో ఎందరిని చెంచువాళ్లు చంపారో ఎందరిని చెరబెట్టారో చెప్పటానికి వీల్లేదు. అడవి రాజ్యం కొంతకాలం మళ్లీ చెంచువాళ్లు ఏలేరు. మాకప్పుడు కడుపు నిండా తిండి దొరికింది, సంతోషించాం. కానీ తలవని తలంపుగా పోలీసు పటాలాలు అడవుల్లో ప్రవేశించినవి. మాకు వాళ్లకు అనేక యుద్ధాలు జరిగినవి. మాకు అలుగులు దుబ్బలును, వాళ్లకు తుపాకులు. ఆ కారణం చేత చెంచువాళ్లు చాలామంది చచ్చిపోవడం సంభవించింది. అందువల్ల వాళ్ళు భయపడి పారిపోవటం మొదలుపెట్టారు. కొంతకాలానికి అడవి రాజ్యం చెంచువాళ్ల వశం తప్పి తెల్లవాళ్ల స్వాధీనమైనది. సావగా మిగిలిన చెంచువాళ్లు తెల్లవాళ్ల రాజ్యాన్ని ఒప్పుకోక మాయలు పన్ని లంచాలిచ్చి ఒక తెల్లదొర చెంచు నాయకులను కొందరిని పట్టుకుని ఉరి తీయించాడు. దానితో అల్లరులు సర్దుకొన్నవి. వీరభద్రుడు తన తల్లి కథ ఆమూలాగ్రముగా విన్నాడు. తన పుట్టుక సంగతి తెలుసుకున్నాడు. ఉండుండి తన తల్లి సముద్రాల మధ్యకు వెళుతానని చెప్పటం అప్పుడు అతనికి బోధపడింది. గౌరి ఇంతట్లోకి పరుగెత్తుకొని వచ్చి, ఇంతసేపు ఏమి చేస్తున్నావు, నాకు కనిపించకుండా రా, నాట్యమాడదాన్రా అని చేయి పట్టుకు తీసుకుపోయింది. చాలాసేపు వారు
చెంచు వాళ్ళందరితో కలిసి ఆడుతూ సరదాగా కాలం గడిపారు. వీరభద్రుడు ఆ రోజుననే తుపాకీ వగైరా వస్తువులు గంగడు గురవళ్ల దగ్గర పుచ్చుకొని ఇంటికి వెళ్ళడానికి ప్రయాణమయ్యాడు. చెంచుపిల్ల కూడా వస్తానన్నది. వాళ్ళిద్దరూ మరునాటి దినం ఉదయం ప్రయాణమైనారు. కొత్త దోవల గుండా చెంచుపిల్ల అతన్ని తీసుకుపోతున్నది. ఆనాటి సాయంకాలం వారు ఒక కొండ దగ్గర విశ్రమించారు. సంతోషముగా కబుర్లు చెప్పుకున్నారు. చెంచుపిల్ల అక్కడ అప్పుడు తనను పెళ్లి చేసుకోమని కోరింది. మీ తల్లిదండ్రులకు కట్నం కింద ఆవులను ఇస్తేనే గాని పేచీ వస్తుందేమో అన్నాడు వీరభద్రుడు. నన్ను అందరూ చిన్న చెంచురాణి అంటున్నారు. నేనే అందరినీ శాసిస్తాను. నాకు చెప్పేవాళ్ళు ఎవళ్ళూ లేరు అని ఆమె చెప్పింది. నీవు చిన్న చెంచురాణివైతే నీకంటే పెద్ద చెంచురాణి ఒకటి ఉండవచ్చు గదా. ఆమె మాటలు వినవా? ఎవరు పెద్ద చెంచురాణి? నా తల్లి. నిజంగా? అయితే వింటాను. అందుచేతనే నిన్ను పెళ్లి చేసుకుందామని నాకు తోచింది. నిన్ను పెళ్లాడనంటే ఏమి చేస్తావు? నేను పెళ్లాడుతాను. నేను చిన్నరాణిని. నా మాట నీవు వినాలి. పెళ్లి చేసుకున్న తర్వాత కూడా నీ మాట నేను వినవలసి ఉంటే నేను పెళ్లి చేసుకోను. అప్పుడు నీ మాట నేను వింటాలే అని చెంచుపిల్ల అతనిని సమీపించి బతిమాలేటట్టు నిల్చున్నది. వీరభద్రుడు చిట్ట చివరకు పెళ్లి చేసుకోవటానికి ఒప్పుకున్నాడు. కానీ తన తల్లితో చెప్పితేనే గాని ముందుగా మాట ఇవ్వనన్నాడు. కొంతసేపు కోపగించింది, కొంతసేపు ఏడ్చింది. అక్కడి నుంచి వెనక్కి వెళ్ళిపోతానన్నది. ఇక ముందు అతనికి తోవ చూపించనన్నది. ఇన్ని చేసి చివరకు అతని కంఠాన్ని కౌగిలించుకొని అప్పుడు తనను పెళ్లి చేసుకుంటేనే గాని వదిలిపెట్టనన్నది. వీరభద్రుడు చివరకు ఒప్పుకున్నాడు. కొండ సరస్సు నీళ్ళల్లో నక్షత్రాలు ప్రతిఫలిస్తున్నవి. చెట్ల కొమ్మల సందులలో నుంచి గాలి నెమ్మదిగా వీస్తున్నది. ఎదురు పొదలలో రొదలు వినబడుతున్నవి. అప్పుడే పక్షి దంపతులు గూళ్ళల్లో నిద్రపోవటానికి ప్రయత్నిస్తున్నవి. ఒక్క పక్షి మాత్రము కొమ్మ మీద కూర్చుని చల్లగా పలుకుతున్నది. ఆ సమయాన ఆ స్థలాన చెంచుపిల్లకు చెంచువాడికి వివాహము జరిగింది. పెండ్లి పెద్దలు లేని వివాహము, కట్నములు లేని వివాహము జరిగింది. మొదట మానవ దంపతులకు ఇటువంటి సందర్భాలలోనే వివాహం జరిగి ఉంటుంది. తమ వివాహము స్థిరపడినట్లు నిదర్శనముగా వారు ఒకరినొకరు ముద్దు పెట్టుకున్నారు. ఒక్కమారు ఒకరి కౌగిలిలో ఒకరు ఒదిగినారు. చెట్టు మీద పక్షి మరీ మధురముగా పాడినది. తెల్లవారుజామున చెంచులిద్దరూ కిలకిలలాడుతూ కబుర్లు చెప్పుకుంటూ నాగలూటు వైపు నడిచి వెళ్ళారు. వారికి ప్రపంచమంతా కలకలలాడుతున్నది. నడక శ్రమగా లేదు. చెంచుపిల్ల మాటలలో, నడకలో, కథలలో, అవయవములలో అంతటా ఉత్సాహమే, అంతటా నవ్వే. వారిద్దరూ నాగలూటి చేరుకున్నారు. వీరభద్రుడు తన గుడిసె దగ్గరికి చెంచుపిల్లను తీసుకెళ్ళాడు. అక్కడ అతని తల్లి కనిపించలేదు. పొరుగు చెంచువాళ్లు వచ్చి అతనితో చెప్పారు. ఈ రీతిగా అతడు వెళ్ళిన మరునాడే చెంచురాణి జబ్బు పడినదని, ఆ జబ్బులోనే నేను సముద్రాల మధ్యకు వెళ్ళిపోతున్నా అని ఉండుండి చెప్పి మరణించిందని. వీరభద్రుడు చాలాసేపు దుఃఖించాడు. చెంచుపిల్ల అతన్ని ఓదార్చింది. మరునాడే వారిద్దరూ నాగలూటి పుష్కరిణిలో స్నానం చేసి దట్టముగా ఉన్న అడవులలో వన్యమృగములతో పాటు కాపురం చేయడానికి వెళ్ళిపోయారు. వీరభద్రుడు ఇంకా విచారముగా ఉండటం చూచి చెంచుపిల్ల గౌరి అతనితో అన్నది, నీ తల్లి చెంచురాణి సముద్రాల మధ్యకు వెళ్ళిపోయింది. నీ భార్య చెంచురాణి నిన్ను వదలకుండా ఈ అడవుల్లోనే నీతో గడుపుతున్నది. ఇంకా నీకెందుకు విచారం? కథ సమాప్తం. మీరు ఇప్పటివరకు జీవనాడి 12లో భాగంగా కథా కదంబం కార్యక్రమంలో ఇపపూలు గిరిజన సంచార కథల నుండి చెంచురాణి అనే కథ విన్నారు. కథా రచయిత
చింతా దీక్షిత్. వచ్చేవారం కథాకదమ్మం కార్యక్రమంలో జీవనాడి 13లో భాగంగా శ్రీశ్రీ సాహిత్య పరామర్శ ఉంటుంది. సర్వే సర్వత్రా సాహితీకారులను ఎప్పుడూ ఒక ప్రశ్న వెంటాడుతూనే ఉంటుంది. అదే సాహిత్యం ఎందుకు, ఎవరికి అని. ఈ విషయమై శ్రీశ్రీ అనేక సందర్భాల్లో వివరిస్తూనే వచ్చాడు, చర్చిస్తూనే వచ్చాడు. ఆయన మాటలే వినండి. సామాజిక జీవితం లేకపోతే సాహిత్యం అనేదే సాధ్యం కాదు. ఈ సంగతి జ్ఞప్తిలో ఉంచుకుంటే సాహిత్యం ఎందుకు, ఎవరికి అనే 2 ప్రశ్నలకు జవాబు వస్తుంది. ఎందుకంటే సాహిత్యం సమాజాభివృద్ధికి అని, ఎవరికి అంటే ప్రజలకి అని. ఇదే విషయాన్ని వచ్చేవారం ప్రసారం చేయబోతున్నాం. వచ్చేవారం జీవనాడి 13, అంశం శ్రీశ్రీ సాహిత్య పరామర్శ. సాహిత్యం ఎందుకు, ఎవరికి. సెలవు. జీవన్.